గేమ్ చేంజర్ మూవీని మొన్నటి వరకు పట్టించుకున్న నాదుడే లేడు. కల్కి దేవరా గురించే నవంబర్ వరకు సోషల్ మీడియాలో ఓ వేవ్లా అప్డేట్స్ న్యూస్ వచ్చాయి. పుష్ప 2 వసూళ్ల పరంగా కంటే కూడా వివాదం పరంగానే సోషల్ మీడియాలో రీసౌండ్ చేసింది. అయితే ఈ రెండు దారుల్లో కూడా గేమ్ చేంజర్ జాడ కనిపించేది కాదు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు అంతా గేమ్ చేంజర్ గురించే మాట్లాడే పరిస్థితి వచ్చింది. 70 కోట్లు, 75 కోట్లు, 150 కోట్లు ఇలా ఈ నెంబర్స్ గురించే చర్చ మొదలైంది. 800 మంది, 1000 మంది, 2000 మంది అంటూ నెంబర్స్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఇక సింగిల్ సాంగ్ కి 70 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్, సింగిల్ సీన్ కి 150 కోట్లు ఖర్చు చేయించిన దర్శకుడు, 256 అడుగుల కటౌట్తో భారీ ప్రమోషన్ కి 25 కోట్లంటూ ప్రచారం. ఇలా డబ్బుని నీళ్లలా ఖర్చు చేస్తూ గేమ్ చేంజ్ చేసింది ఫిల్మ్ టీమ్. ఇంతకీ పెట్టింది తిరిగొస్తుందా? ఎన్టీఆర్ పేరు స్మరించడంతో అటు నుంచి ఫ్యాన్స్ సపోర్ట్ దొరికేలా ఉందా? మొత్తంగా గేమ్ చేంజ్ చేసిన వెంటనే గేమ్ చేంజర్ ఫేట్ మారే పరిస్థితి కనిపిస్తోందా? హ్యావ్ ఎ లుక్. గేమ్ చేంజర్ మూవీలో కేవలం ఒక పాటకైన ఖర్చుతో ఓ భారీ బడ్జెట్ తెలుగు మూవీ తీయొచ్చు. కానీ ఇలాంటి వింతలు ఇందులో కోకొల్లలు. వాటి వల్లే గేమ్ చేంజర్కి సడన్గా హైప్ వచ్చింది. 256 అడుగుల కటౌట్ పెట్టి ప్రమోషన్ షురూ చేసి గేమ్ చేంజర్ టీం సక్సెస్ అయింది. విచిత్రం ఏంటంటే 75 కోట్ల ఖర్చుతో ఒక పాట, 70 కోట్ల ఖర్చుతో మరో పాట, అలానే 150 కోట్ల ఖర్చుతో గ్రాఫిక్ వర్క్స్, అలాగే క్లైమాక్స్ ఫైట్, ఇలా లెక్కేసుకుంటూ పోతే డబ్బుని నీళ్లలా ఖర్చు చేశారు. విచిత్రం ఏంటంటే టీజర్కి వచ్చిన రెస్పాన్స్తోనో లేదంటే సినిమా మీద జనాలకు ముందు నుంచి ఉన్న అంచనాతోనో హైప్ వస్తే పర్లేదు. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఒకే పాటలో 800 మంది డాన్సర్లతో చిందేసిన చరణ్ అన్నారు 70 అడుగుల ఎత్తులో కొండని, దాని మీద విలేజ్ సెట్ని వేసి ఆ పాట తీశారన్నారు. ఇలాంటి వింతలన్నీ శంకర్ సినిమాలోనే జరుగుతాయనే బ్రాండ్ ఇమేజ్కి తగ్గట్టే ప్రచారం కూడా పెంచారు. విచిత్రంగా అవన్నీ వర్కౌట్ అవుతున్నట్టున్నాయి. కాకపోతే ఒక్కటంటే ఒక్క పాట కూడా తూటాలా పేలలేదు. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ మీద కామెంట్ల గోల తగ్గలేదు. శంకర్ సినిమా అంటే చిత్ర విచిత్రాలు ఉండాలి కాబట్టి ఒక పాటని ఇన్ఫ్రారెడ్ కెమెరాతో తీశారు. ఇలాంటి ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ఎవరూ చేయలేదు. ఇక 50 కోట్ల ఖర్చుతో వేసిన సెట్లలో 100 మంది డాన్సర్లతో 8 రోజుల తోప్ సాంగ్ షూటింగ్ చేసింది ఫిల్మ్ టీం. ఇక క్లైమాక్స్లో 2000 మందితో ఫైట్ సీన్కే 45 కోట్లు ఖర్చు అయితే గ్రాఫిక్స్కే 150 కోట్లు అయిందట. సో ఇలా మొత్తంగా చూస్తే హీరో హీరోయిన్లు, డైరెక్టర్ రెమ్యూనరేషన్స్, సెట్లు, పాటలు, గ్రాఫిక్స్కే 350 కోట్ల వరకు ఖర్చు అయిందని తెలుస్తోంది. ఇక మిగతా మేకింగ్కి అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి మరో 200 కోట్లు, డిలే అయినందుకు పెరిగిన వడ్డీలతో 50 కోట్లు, ఇలా మొత్తంగా 500 కోట్ల ఖర్చుతో తెరకెక్కింది గేమ్ చేంజర్ మూవీ. మరి ఇంత ఖర్చుకు తగ్గ ఫలితం ఉంటుందా అంటే జనవరి 10న మొదటి ఆట ఆటకెక్కకపోతేనే అనే విషయం తేలుతుంది.